వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 62 రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఫైనల్గా డీసీ జట్టు విజయం సాధించింది. కొన్ని బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు ఢిల్లీ ప్లేయర్స్. సో బిగినింగ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. మంచి ఊపులో ఉన్నారు ఆ ఓపెనర్లు ఇద్దరు, వైభవ్ సూర్యవంశీ కానీ జైస్వాల్ కానీ. జైస్వాల్ ఈ మ్యాచ్లో కొద్దిగా త్వరగా అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ మాత్రం బాగానే హిట్టింగ్ చేశాడు. 48 రన్స్ ఎంతో చేశాడు. చేసిన క్రమంలో పవర్ ప్లేలో బాగానే జరిగింది. తర్వాత రియాన్ పరాగ్ కూడా వచ్చి ఎక్స్ట్రాడినరీ స్ట్రైకింగ్ రేట్తో ఆ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక మ్యాచ్ ఇంకా 220, 230 వరకు రాజస్థాన్ జట్టు స్కోరు వెళ్తుంది అనుకునే క్రమంలో రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. రియాన్ పరాగ్ అవుట్ అయిన దగ్గర నుంచి వికెట్ల పతనం అనేది మొదలైంది. అక్కడి నుంచి ఢిల్లీ తాలూకా డామినెన్స్ మొదలైంది. రియాన్ పరాగ్ అవుట్ అవడానికి ముందు రాజస్థాన్ జట్టు స్కోర్ 160 ఉంది. అప్పటికి వికెట్లు కూడా 2 వికెట్లే పడ్డాయి. సో రియాన్ పరాగ్ అవుట్ అయిన తర్వాత నుంచి మనకి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. సో అక్కడి నుంచి మ్యాచ్ అనేది వాళ్ళ రాజస్థాన్ జోరు తగ్గింది. 220 దాకా 220, 230 వరకు వెళ్తుంది అనుకున్న స్కోరు 193 దగ్గర ఆగిపోయింది. 193 మనకి ఓవరాల్గా చూసినట్లయితే 8 వికెట్స్ పడ్డాయి. లాస్ట్ 6 ఓవర్స్కి 14 ఓవర్స్ వరకు కూడా రాజస్థాన్ రాయల్స్ డ్రైవింగ్ సీట్లో ఉంది. అక్కడి నుంచి మ్యాచ్ షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే మిచెల్ స్టార్క్ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడో అక్కడి నుంచి కూడా మ్యాచ్ స్వరూపంగా మారిపోయింది. ఓవరాల్గా లాస్ట్ 6 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయింది రాజస్థాన్ జట్లు. చేసిన స్కోర్ ఎంత అడిషనల్గా యాడ్ చేసింది అంటే ఒక 30 రన్స్ మాత్రం, 33 రన్స్ యాడ్ చేశారు. 160 దగ్గర నుంచి ఒక 33 రన్స్ యాడ్ చేసి 193 దగ్గర షెడ్యూల్ అయిపోయింది. ఢిల్లీ బౌలర్లు ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్ని కట్టడి చేయగలిగారు. ఇది అయిన తర్వాత 194 టార్గెట్తో బరిలో దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ పోరెల్ చాలా మ్యాచ్ల తర్వాత అవకాశం దక్కించుకున్నాడు. పోరెల్ ఓపెనర్గా దిగాడు కేఎల్ రాహుల్తో. కేఎల్ రాహుల్ పరుగుల ఖాతా తెరవక ముందే కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి ఒక షాట్, అది ఒక క్యాచ్ రూపంలో వెళ్ళింది. ఫీల్డర్స్ దాన్ని క్యాచ్ని పట్టుకోలేకపోయారు. దీంతో కేఎల్ రాహుల్కి లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ వచ్చినటువంటి కేఎల్ రాహుల్ ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ఆడిన తర్వాత హాఫ్ సెంచరీ కూడా చేసుకున్నాడు. ఢిల్లీ గెలుపుకి ఒక మూల కారణంగా మారాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్తో పాటు ఇంకొక ఓపెనర్ ఆ పోరెల్ కూడా హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడారు. ఇద్దరు 100కు పైగా స్కోర్ చేశారు. సో అక్కడి నుంచి తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ వచ్చిన దగ్గర నుంచి కూడా అతను చాలా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. లాస్ట్లో అశుతోష్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే అశుతోష్ శర్మ స్టబ్స్ వీళ్ళెవరు కరెక్ట్గా ఆడలేదు, కానీ అక్షర్ పటేల్ అండ్ అశుతోష్ శర్మ వీళ్ళిద్దరూ కూడా చివరి వరకు నిలిచి జట్టును విజయ తీరాలు చేర్చారు. ఇంకా మనకి 4 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేశారు. కేవలం 5 వికెట్లు కోల్పోయారు. 19.2 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. రీసెంట్గా మనం చూసినట్లయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి జట్లన్నీ కూడా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉన్న జట్లు ఎటువంటి భారం లేకుండా ఆడుతున్నాయి, మ్యాచ్లు గెలుస్తున్నాయి. మనం చూసినట్లయితే లక్నో జట్టు పాయింట్ల పట్టికలో బాగా దిగునుంది. లక్నో జట్టు కూడా రీసెంట్గా జరిగిన ఒక మ్యాచ్తో ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేసింది, గెలిచింది. అలాగే ముంబై జట్టు పంజాబ్ జట్టును ఓడించింది. అలాగే చెన్నై జట్టు కూడా ఓడిపోయింది. ఇలాగా టాప్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి జట్లన్నీ కూడా ఓటమి పాలవుతున్నాయి. ఈ పాయింట్ల పట్టికలో 5వ స్థానం, 6వ స్థానం నుంచి దిగువ వరకు ఉన్నటువంటి జట్లు ఏవైతే ఉన్నాయో అవి భయం లేకుండా, ఎటువంటి భారం లేకుండా ఆడుతున్నాయి, మంచి విజయాలను సాధిస్తున్నాయి. ప్రత్యర్థుల తాలూకా విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు ఏ జట్లు అయితే ఓడిపోతున్నాయో ఆ జట్లకి ప్లే ఆఫ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు ప్లే ఆఫ్ అవకాశాలు కొద్దిగా మెరుగ్గానే ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ చిన్న జట్లు అంటే పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉన్న జట్ల చేతులు ఓడిపోతున్నాయో వాటి తాలూకా ప్లే ఆఫ్ అవకాశాలన్నీ కూడా గండిపడుతున్నాయి. ప్లే ఆఫ్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. ఇది రీసెంట్గా జరుగుతున్నటువంటి మ్యాచ్ల తాలూకా రిజల్ట్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.